నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగూడెం జిల్లాలో కోడిపందాల స్థావరాలపై దాడి, 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మాస్టర్ గేమ్స్ అసోసియేషన్ పోటీలో నారాయణఖేడ్ ఉపాధ్యాయుడు సత్తా, జాతీయ స్థాయి పోటీలకు అర్హత. వ్యూహం సినిమా విడుదలపై విచారణను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. నీటిపారుదల కార్యాలయంలో చోరీ, ప్రాజెక్టుల ఫైల్స్ మాయం. టీడీపీకి మరో షాక్, పార్టీకి విజయవాడ ఎంపీ కూతురు రాజీనామా. దోమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్ల దందా, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. రామమందిరం థీమ్స్తో బనారస్ చీరలు, దేశ విదేశాల నుంచి డిమాండ్. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు, గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేత. పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం, లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ. నటుడు యష్ బర్త్డే వేడుకల్లో విషాదం, బ్యానర్ కడుతూ కరెంట్ షాక్తో 3 మృతి. కోడిపందాలు ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్ అదనపు ఎస్ఐ నాగభూషణం బృందంతో కలిసి కోడిపందాల స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో 5 వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధిలోని కృష్ణాసాగర్ అటవీ ప్రాంతంలో 3 కోడిపుంజులు, 3,000 రూపాయల నగదు, 9 సెల్ ఫోన్స్, 7 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్నవారిని త్వరలోనే గుర్తించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. ఈ దాడి ఘటనలో కానిస్టేబుల్ సాగర్, శ్రీకృష్ణ సహకరించినట్లు ఎస్ఐ తెలిపారు. మాస్టర్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు సీతా జైపాల్ 30+ కేటగిరీలో 5 కిలోమీటర్లు మరియు 400 మీటర్ల పరుగులో రాష్ట్ర స్థాయిలో గెలుపొంది 2 రజత పతకాలు సాధించారు. వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. సికింద్రాబాద్లోని జింకానా మైదానంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 30+ కేటగిరీ విభాగంలో 5 కిలోమీటర్ల పరుగు పందెం మరియు 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని 2వ స్థానంలో నిలిచి 2 రజత పతకాలు సాధించడం జరిగింది. వచ్చే నెలలో డెహ్రాడూన్లో జరిగేటటువంటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో డెహ్రాడూన్లో కూడా నేను మరో 2 పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ సినిమా నిర్మాత వేసిన పిటిషన్ను ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్తో పాటు రికార్డ్స్ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. సెన్సార్ బోర్డు రికార్డులను పరిశీలించిన తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రేపు మరోసారి విచారణ చేపడతామని చెప్పింది. కరీంనగర్లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో చోరీ జరిగినట్లుగా తెలుస్తోంది. నీటిపారుదల శాఖకు చెందిన కార్యాలయంలో 2.5 లక్షల రూపాయల విలువైన 5 కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన డేటా, వివిధ ఫైళ్లు చోరీకి గురైనట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఎంపీ కేశినేని నాని మరో షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో విజయవాడ ఎంపీ నాని ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కూతురు కేశినేని శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్లను పెట్టి కొత్త డాక్యుమెంట్ తయారు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మామూలుకి అలవాటు పడ్డ అధికారులు చూసి చూడనట్టుగా రిజిస్టర్ చేస్తున్నారు. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ అధికారి జబ్బూర్ని వివరణ కోరగా విలేకరులకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా మీడియాపై మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి సబ్ రిజిస్ట్రార్ తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గట్టి మాడితే నిజంగా అయిపోతుంది సార్. గట్టి మాడితే అవన్నీ అయిపోతాయి. ఇది విలేకరులకు ఇంత విడిచి కొట్టినటువంటి సర్వీస్ మీరు ఏం చేస్తున్నావు? చేస్తేనే కదా సుధరాయిస్తాము. నువ్వు చేస్తేనే కదా సుధరాయించే. నువ్వు చేయాలి. ఇప్పుడు చేయాలా? నువ్వు ఏం చేస్తావు చేయాలా? చేస్తేనే సుధరాయిస్తారు. అందరు నీకు వింటారు. కింగ్ అంటారు. అర్థమైందా? మీకు కొత్త వచ్చు కదా సార్, ఇంకా తెలియదు కదా మాకు. మీ లోకల్ కదా సార్, కొత్త రావచ్చు. ఇంకా మా ఛానల్ గురించి మీకు తెలియదు కదా సార్. సో సూపర్ ఛానల్ రాబే తక్కువ మాట్లాడు. రాబే
కూడా దారి ఒక్కసారి సెకండ్ రాజు నెంబర్ చేసినాం మీరు ఇన్ఛార్జ్ నెంబర్ ఇస్తే ఫోన్ చేసిన అర్థమైందా ఎప్పుడు చేసిన 9:30 అవసరం అని చేసి 9:30 9:30 నా దాంట్లో ఉన్నది రుజువు చేయాలి 9:30 చేసాడు నేను ఒకరు చూపించేసిన చూపించిన ఎవరు కావాలి చూపించిన చూపించిన నీకే చూపించాను అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో బనారస్ చీరలకు డిమాండ్ పెరిగింది. అది కూడా రామమందిరం థీమ్తో ప్రత్యేకంగా డిజైన్ చేసివ్వాలంటూ మహిళలు ఆర్డర్లు పెడుతున్నారు. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు దేశవ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజలకు హాజరయ్యేందుకు ప్రత్యేకంగా రామమందిరం థీమ్తో నేసిన చీరలు ధరించాలని మహిళలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బనారస్లోని వ్యాపారులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. బిల్కిస్ బానో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గుజరాత్ ప్రభుత్వం తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. బిల్కిస్ బానో పైన సామూహిక అత్యాచారం కేసులో దోషులైన 11 మంది ఖైదీలకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. తాజాగా ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన తెలంగాణ బీజేపీ హైకమాండ్ శరవేగంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ సోమవారం నాడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి ఈ బాధ్యతలను బీజేపీ కట్టబెట్టింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ప్రముఖ నటుడు యష్ బర్త్డే వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన 38వ బర్త్డేను పురస్కరించుకొని అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ గురై 3 అభిమానులు మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని గడక్ జిల్లా లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొత్తగూడెం జిల్లాలో కోడిపందాల స్థావరాలపై దాడి. 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మాస్టర్ గేమ్స్ అసోసియేషన్ పోటీలో నారాయణఖేడ్ ఉపాధ్యాయుడు సత్తా. జాతీయ స్థాయి పోటీలకు అర్హత. వ్యూహం సినిమా విడుదలపై విచారణను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. నీటిపారుదల కార్యాలయంలో చోరీ, ప్రాజెక్టుల ఫైల్స్ మాయం. టీడీపీకి మరో షాక్. పార్టీకి విజయవాడ ఎంపీ కూతురు రాజీనామా. దోమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్ల దందా. చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. రామమందిరం థీమ్స్తో బనారస్ చీరలు. దేశ విదేశాల నుంచి డిమాండ్. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేత. పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ. నటుడు యష్ బర్త్డే వేడుకల్లో విషాదం. బ్యానర్ కడుతూ కరెంట్ షాక్తో 3 మృతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.